ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో అందరికీ ఉదయకాల వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కీర్తనల గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనము. నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము, నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. నా దేవా, నా దేవా, శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పించుము అని వాక్యము మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభువా, ఈ యొక్క శత్రుత్వం నుండి మమ్మల్ని విడిపించండి అయ్యా, నా మీద ఎవరి కన్నులు పడకుండా నన్ను తప్పించయ్యా అని మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాము. అయితే మనము ప్రార్థన చేసి ఒకవేళ ఆ ప్రార్థన మనకు జవాబు లేటుగా వచ్చినట్లయితే మనము విసికి వేసారిపోతాం. కానీ ఇక్కడ భక్తుడు అలా కాదు. నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము, చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. మనల్ని ఎవరు ఉద్ధరిస్తూ ఉంటారండి? మనల్ని యేసు ప్రభు వారే ఉద్ధరిస్తున్నారు. మనల్ని కాపాడే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన వాక్యం సెలవిస్తుంది, ఆయన కునుకడు నిద్రపోడు, ఆయన కేడంను డాలునై ఉన్నాడు అని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ఈరోజు దేవుడు మనల్ని ఏ శత్రువుల చేతిలో పడినను లేవనెత్తే దేవుడిని నేనని ఆయన మనతో మాట్లాడుతున్నారు. ఎంత పెద్ద కష్టం వచ్చినా ఆ కష్టంలో నుండి నేను మిమ్మల్ని రక్షిస్తాను. ఎవరు ఎంత కుట్ర చేసినా, ఎవరు ఎంత అన్యాయం చేసినా, భక్తిహీనులు వారు కనులారా చూడగా వారి ప్రతిఫలము వారికే. ఎందుకంటే మీరు ఏదైతే చేస్తారో అదే విత్తుతారు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. మనం ఎవరికైనా మంచి చేసేవారిగా ఉండాలి, కానీ ఎవరికి ఏ ఒక్క హాని తలపెట్టకూడదు. మనం వాక్యానుసారంగా చూసుకున్నట్లయితే వాక్యము వెల్లడగుట చేతనే వెలుగు కలుగును అని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. శత్రువులు ఎక్కడో ఉండరు, మన పక్కనే ఉంటారు. ఆ శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము. భక్తుడు, దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము అని, నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. మనం కూడా ప్రభువా, ఈ సమస్య వచ్చింది అయ్యా, వీరు నన్ను ఇలా బాధిస్తున్నారు ప్రభువా, వీరి వలన నాకు ఈ కష్టం వచ్చిందయ్యా, వీరి యొక్క కనుదృష్టి నుండి నన్ను తప్పించుము ప్రభువా అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అంతే కదా, మనం ఎవరినైనా మనల్ని బాధపరిచిన వారి కొరకు మనము ప్రతీకారము తీర్చుకునక మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది, పగ తీర్చుకుంటా నా పని అని. ఎవరైతే మనల్ని బాధిస్తున్నారో మన శత్రువుల చేతిలో నుండి దేవుడు ఈరోజు మనల్ని తప్పిస్తానని మాట్లాడుతున్నారు. ఎవరి యొక్క చిక్కుల్లో పడకుండా దేవుడు మనల్ని కాపాడుతా అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారని ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. వాక్య ఫలింపు కోసం చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మీ బంగారు పాదములకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇదిగో నాయన, మా శత్రువుల చేతి నుండి మమ్మల్ని రక్షించువాడవు నీవేనైనా, మీకు వందనాలు ప్రభా. గొప్ప దేవుడా, మమ్మల్ని రక్షిస్తానని, మమ్మల్ని కాపాడుతానని, మమ్మల్ని ఉద్ధరిస్తానని నువ్వు మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు ప్రభా. ఈ వాక్యము ప్రభా, ఎంతమంది బిడ్డలైతే వింటున్నారు దేవా, అయ్యా, వారి శత్రువుల చేతి నుండి వారిని కూడా తప్పించి రక్షించి కృపచూపి బ్రతికిస్తున్నందుకు మీకు వందనాలు. అనేక బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించి వాక్యానుసారంగా నడుచుకునే స్థితికి బిడ్డకు దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందినాము నీ పరమ తండ్రి. ఆమేన్.